మీరు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలన్నా ఆర్ వన్ కంపెనీ ఇంటూ అనదర్ కంపెనీ స్విచ్ అవ్వాలన్నా కూడా ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ అయిందండి. అదేంటంటే మీ నోటీస్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ప్రయారిటీ అయితే చూపిస్తుందండి. ఓకే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియో దీని మీద చేశాను ఎస్టర్డే. అప్పుడు కొంచెం మోర్ డెప్త్గా అయితే అనాలిసిస్ చేద్దాం. ఈ నోటీస్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ తెలిసిందే నోటీస్ పీరియడ్ అంటే ఏంటి. మీరు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి స్విచ్ అవ్వడానికి ముందుగానే కంపెనీకి ఒక ఇంటిమేట్ చేయటం అండ్ బిఫోర్ లీవింగ్ దట్ కంపెనీ సో యూ షుడ్ సర్వైవ్ ఫర్ 30 days, 60 days ఆర్ 90 days. సో బేస్డ్ ఆన్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దేర్ పాలసీస్. ఎవ్రీ కంపెనీకి కొన్ని పాలసీస్ ఉంటాయండి. అంటే మీరు కంపెనీకి లీవ్ అయ్యే ముందు సో మీరు రిజైన్గా చేసంటే ఒక 90 days మాత్రం మీరు ఆ కంపెనీకి సర్వ్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే మీ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి వాళ్ళకి టైం కావాలి, ప్లస్ మీ యొక్క నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసి వెళ్ళాలి. ఓకే, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్గా వెళ్తున్నారనుకోండి, సో సడన్గా న్యూ క్యాండిడేట్ని తీసుకుంటే అతనికి అండర్స్టాండ్ కాదు, కొంత అతనికి నాలెడ్జ్ రావాలి, మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ అన్ని కంపెనీస్కి నోటీస్ పీరియడ్ అనేది సేమ్ ఉండదండి. ఎంఎన్సీ కంపెనీస్కి మ్యాక్సిమం 60 days, 90 days ఉంటాయి. ఎప్పుడైతే 60 days, 90 days నోటీస్ పీరియడ్ ఉంటుందో వాళ్ళకి కొంత ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఎప్పుడైతే స్విచ్ అవుతుంటారో కంపెనీకి, రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ 90 days నోటీస్ పీరియడ్, 60 days నోటీస్ పీరియడ్ చూసి వాళ్ళని షార్ట్ లిస్ట్ కూడా కొన్ని కంపెనీస్ చేయవు. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్ రిక్వైర్మెంట్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే మాకు ఇమీడియట్గా కావాలి, ఇమీడియట్గా పర్సన్ మాకు కంపెనీకి కావాలి అనేది ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇమీడియట్ అంటే ఇక్కడ మ్యాక్సిమం 7 days కానీ 15 days కానీ ఆర్ ఇంకొంతమందికి అయితే ఇంకా ఇమీడియట్ 3 days, 4 daysలో మాకు కావాలంటారు. ఓకే, సో 30 days నోటీస్ పీరియడ్ వాళ్ళు ఏంటంటే నిజంగా వాళ్ళకి కానీ జాబ్ కానీ వస్తే వాళ్ళ మేనేజ్మెంట్తో కొంచెం మాట్లాడుకొని ఒక 15 days తగ్గించుకొని జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. అలా కూడా చేస్తుంటారు. బట్ కొన్ని కంపెనీస్ మేనేజర్స్ యాక్సెప్ట్ చేయరు. కొన్ని కంపెనీస్ మేనేజ్మెంట్ ఓకేలే జాబ్ వచ్చింది అనుకుని రిలీవ్ చేస్తుంటారు. సో ఇలా జరుగుతుంటాయి. బట్ ఫైనల్గా అయితే మాత్రం ఇప్పుడున్న ఈ హైరింగ్ ప్రాసెస్లో, ఇప్పుడు జరుగుతున్న హైరింగ్ ప్రాసెస్లో ఎక్కువగా నోటీస్ పీరియడ్ అనేది ఇమీడియట్గా ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే 30 days, 90 days అంటే అన్ని రోజులు వెయిట్ చేయాలి, మళ్ళీ ఈ లోపల ఈ క్యాండిడేట్ మిస్ అవుతారు, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ రావచ్చు, వేరే ఎంట్రీస్ అటెండ్ అయ్యి ఇప్పుడున్న కరెంట్ ప్యాకేజ్ కంటే ఎక్కువ ప్యాకేజ్ అతను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఇలాంటి చాలా రీజన్స్ కూడా ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు చూసుకుంటారు. సో అందువల్ల 90 days నోటీస్ పీరియడ్ ఉందంటే అన్ని రోజులు వెయిట్ చేయలేవు. ఇంకేదైనా రేర్ ప్రొఫైల్, రేర్ స్కిల్స్ అయితే ఇంకా షార్ట్ లిస్ట్ చేసి ఎంట్రీ జరిపి వెయిట్ చేస్తుంటారు. కానీ జనరల్గా ఉండే హైరింగ్ ప్రాసెస్ మాత్రం అన్ని రోజులు వెయిట్ చేయలేకపోతున్నాయి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? 90 days ఆర్ 60 days ఉన్న వాళ్ళకి ఎలాగ మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మన ప్లేలిస్ట్లో వాచ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో కంక్లూడ్ చేసే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే మోక్ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు అప్రోచ్ అవ్వండి. నేను మోక్ ఇంటర్వ్యూస్ వీకెండ్స్లో కండక్ట్ చేస్తుంటాను. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.